హలో అండి, నేను మీ రాజుల అమ్మాయి. ఈరోజు నేను మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది పొనగంటి కూర అండి. ఊర్లో అయితే మాకు ఎక్కడ పడితే అక్కడ దానికి అదే వచ్చేస్తుంది. ఇది 20 రూపీస్ అంట, కట్ట వచ్చేసి 20 రూపాయలు అంట. నేనైతే 2 కట్టలు తీసుకున్నానండి మా పిల్లల కోసం. ఈ రోజుల్లో చిన్నపిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ కళ్ళు సరిగ్గా కనిపించక స్పెట్స్ బాగా పడుతున్నాయి కదండి. మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ మా అమ్మ అయితే మాకు ఇదే ఎక్కువ వండి పెట్టేవారు. మాకంటే ఊర్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కాబట్టి కొనుక్కోవసరం లేదు. మాకు కావాలంటే మేమే వెళ్ళి తెచ్చుకొని కట్ చేసుకొని వండుకునే వాళ్ళం. ఇక్కడ అలా కాదు కదండి, అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. పొనగంటి కూర శుభ్రంగా కడిగేసుకొని 4-5 సార్లు ఇలా చేసుకుని దీని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి. ఇది మనం పప్పులో కూడా వేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు, పప్పులో కూడా వేసుకోవచ్చు. చాలామంది ఆనియన్స్తో కూడా ఫ్రై చేస్తారు. నేను ఆనియన్స్ వేయను, ఉత్తిగానే మా పిల్లలకి ఫ్రై చేసేస్తాను, వాళ్ళు బాగా తింటారు. ఇంకొచ్చేసి మా హస్బెండ్ కూడా కళ్ళు సరిగా కనిపించవండి. తన సిస్టమ్ ముందు కూర్చుని తనకైతే స్పెట్స్ వచ్చేసినాయి. ఇంకా తనైతే వారానికి 2-3 సార్లు తింటారు ఈ పొనగంటి కూరని. డాక్టర్లు కూడా చెప్పారు, మీకు బాగా ఎక్కువైపోయింది, స్పెట్స్ వేయించుకోవాలి, మీకు సైట్ ఎక్కువ ఉందని. మా హస్బెండ్ పాపం చాలా బాధపడేవారు. నేను ఇలాగే వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ అలాగే పొనగంటి కూర తెచ్చి పెట్టేదానండి. ఇప్పుడు తనకి అంత స్పెట్స్ అవసరం కూడా లేదు. ఇప్పుడు అంత క్లియర్గా కనిపిస్తుంది. అంత మంచిదండి పొనగంటి కూర. పిల్లలకైతే చాలా మంచిది. దీన్ని 4-5 సార్లు అయితే క్లీన్గా కడుక్కోవాలి, ఎందుకంటే దీనిలో మట్టి ఎక్కువ ఉంటుంది. అందుకని 4-5 సార్లు అయితే క్లీన్గా కడుక్కోవాలండి. ఇక్కడ హైదరాబాద్లో అయితే మందులు పెట్టేసి పెంచుతారు. మన ఊర్లో అయితే ఏ మందులు పెట్టకుండా పెరుగుతుంది కదండి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి. ఇది వచ్చేసి 15 మినిట్స్లో మనకి వేగిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక నేనైతే దానిలో ఏమి వేయను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి వేస్తాను అంతే, అంతకు మించి ఏమి వేయనండి. పోపులు కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు అయితే పోపులు ఏమి తినరు. అందుకని జీలకర్ర, ఎండుమిర్చి మాత్రమే వేస్తాను. ఈ 2 వేసి అయితే బాగా వేపించేసి దానిలో కొద్దిగా కరివేపాకు కూడా వేస్తాను. వేసేసి పిల్లలకి లంచ్లోకే కానీ చపాతీలోకే కానీ, మా వాళ్ళు అయితే స్పూన్ వేసుకుని నార్మల్గా కూడా తినేస్తారండి. అంత బాగుంటుంది ఈ పొనగంటి కూర అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రోజుల్లో అయితే పొనగంటి కూర కంపల్సరీ తినాలండి. చాలామంది ఆకుకూరలు తినరు, కానీ మనం తినకపోయినా పిల్లలకైతే పెట్టాలి. ఈ రోజుల్లో పిల్లలకు చాలామంది నేను బయట చూస్తున్నాను స్పెట్స్. చిన్న పిల్లలు ఫోన్లు ఎక్కువ చూసేయడం వల్ల వాళ్ళకైతే స్పెట్స్ తొందరగా వస్తున్నాయండి. అలాంటప్పుడు మనం ఈ పొనగంటి కూర అనేది పిల్లలకైతే వారానికి 2-3 సార్లు అయినా పెట్టవచ్చు. చాలా మంచిది హెల్త్కి.